మేమైతే తిరుపతికి వచ్చినామన్నమాట ఎగ్జిబిషన్కి. చాలా అంటే చాలా బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సంగీత లాస్య వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాను. ఇక ఎవరెవరం వచ్చామంటే నేను, మా బావ, నా కూతురు, నా కొడుకు, ఇంకా మా అన్న, మా వదిన, వాళ్ళ తమ్ముడు, పాప అన్నమాట. మామూలుగా 5 or 6 ఫ్యామిలీస్ వస్తాం కదా మేము. అయితే ఇప్పుడు ముందు 3 ఫ్యామిలీలు అయితే వచ్చినారనమాట మాకు చెప్పకనే వాళ్ళు. బట్ ఇంకా వాళ్ళకి చెప్పుకుంటా మేము వద్దామని ప్లాన్ వేస్తే ఒకరైతే నిలిచిపోయినారనమాట. మా పెద్దానికి నైట్ డ్యూటీ ఉన్నది, ఇంకా ఇంకో అన్నకైతే 2వ రోజు నైట్ డ్యూటీ అన్నాడు. ఇంకా అందరం ఒకటిగా పోయేదానికి కుదరదని చెప్పేసి వీళ్ళు ఈరోజు వెళ్దామన్నారు, వాళ్ళు వచ్చి రేపు వెళ్దామన్నారు. ఇంకెవరితో వెళ్ళాలి అన్న? ఎవరు తీసుకోకపోతే వాళ్ళతో కూడా వస్తాను నేను, పదండి ఇద్దరు తీసుకోమండి 2 రోజులు వస్తాను నేను అన్నాను. నవ్వినారనమాట. ఇంకా మా అన్న అయితే టికెట్లు తీసుకోవడానికి వెళ్ళినాడు. ఒక మనిషికి వచ్చి 100 రూపీస్ ఫ్రెండ్స్ టికెట్ అయితే. ఇకపోతే అందరికీ తీసుకొని ఇది ఎంట్రన్స్ అనమాట, లోపలికి వెళ్తాను. 3 years పైన వాళ్ళకి ప్రతి ఒక్కరికి తీసుకోవాలంట టికెట్ అయితే. నేను మా పిల్లలు చిన్నవాళ్ళు కదా, హాఫ్ టికెట్ తీస్తారేమో అనుకున్నాను. కాదు, ఫుల్ టికెటే అంట అందరికీ, ఒకటే అంట. 3 సంవత్సరాల లోపల పిల్లలకి తప్ప. ఇంకా చూస్తూ ఉంటే ఎంతసేపు ఇంకా చూద్దాం అనిపిస్తుంది. మైండ్ మూడ్ ఆఫ్లో ఉన్నా, బాగా సెట్ అయిపోతుంది అనమాట. బాగా కూల్గా ఉండొచ్చు, ప్రశాంతంగా హాయిగా హ్యాపీగా నవ్వుకోవచ్చు. ఇంకా మా పిల్లలు అయితే ఇక్కడి నుంచి స్టార్ట్ చేసినారనమాట. ఇక్కడి నుంచి స్టార్ట్ ఫ్రెండ్స్. చేపలు అనమాట, చిన్న చిన్న చేపలు ఎంత బాగున్నాయంటే చాలా అంటే చాలా బాగున్నాయి. చూస్తూ ఉంటే ఇంకా కొద్దిసేపు అసలు ఇక్కడి నుంచి వెళ్ళబుద్ధి కాల. మాకు టైం ఎక్కువ ఇక్కడే సరిపోయిందనమాట. చాలా అంటే చాలా ప్లేసెస్ ఉన్నాయి లోపల చూడడానికి. ఫిషెస్ అయితే ఎన్ని రకాలంటే చెప్పలేమన్నమాట, అన్ని రకాలు ఉన్నాయన్నమాట. నాకు వీటిలో ఏవీ తెలియదు, మా ఆయనకైతే అన్నీ తెలుసు. అయితే నేను మా ఆయన్ని అడిగినానమాట, బావా వీటి పేర్లు ఏంటంటే ఆయనకి తెలుసు అన్నీ, నాకైతే ఒకటో రెండో కూడా తెలియదు అసలు. మా ఊర్లో అయితే చిన్న చిన్న చేపలు ఉన్నాయి కదా, వాటి పేర్లు అయితే తెలుసు, కానీ అవి లేవన్నమాట ఇక్కడ. అయితే ఇంకా తేలులాగా ఒకటి ఉన్నది, ఇంకా పాముల్లాగా కూడా ఒకటి ఉన్నదన్నమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చేపలు ఉన్నాయి కదా, ఇవైతే రకరకాలుగా ఉన్నాయి కదా. ఇవి కూడా నేను ఇవి రియలా ఫేక్ అనుకున్నాను, కానీ ఇది రియల్లే అనమాట. రకరకాలుగా ఉన్నాయి కదా అవి. నేను మళ్ళీ పక్కన ఇంకోటి కూడా ఉన్నదనమాట. బీట్స్ అయితే చాలా బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్, రాయలు అయితే ఎంత బాగున్నాయి కదా ఇవి కూడా. ఇంకా బబుల్స్ ఉన్నాయి కదా లోపల వస్తూ ఉన్నాయి, అవైతే ఇంకా బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్. వైట్ కలర్లో, బ్లాక్ కలర్లో ఫిషెస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. ఇంక ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ చేపలు అయితే మామూలుగా కరవాళ్ళ కింద తెస్తుంది చుక్కలు అనేసి మా అత్త, బట్ వాటి పేర్లు అయితే నాకు తెలీదు. ఇంకా ఈ చేప చూడండి ఎంత బాగా అయితే చూస్తూ ఉన్నది కదా, మనల్ని హాయ్ చెప్తా ఉంది. హాయ్ బాయ్. కొద్దిసేపు అయితే అలా ఆడుకున్నాము. కొన్ని చేపలు అయితే కింద ఉన్నాయన్నమాట, కొన్ని చేపలు అయితే పైన ఉన్నాయి. అయితే ఇవి కొన్ని అయితే అసలు ఉన్నాయో లేదో అనుకుంటే లేదు లేదు అన్నీ ఉన్నాయి, బాగున్నాయి అన్నాడు అనమాట మా ఆయన అయితే. ఇంకా ఈ ఎల్లో కలర్ ఫిష్ ఉన్నది చూడండి ఫ్రెండ్స్, ఇదైతే అసలు దాన్ని చూస్తూ ఉంటే కారామజాక మూవీ ఉంది కదా, ఆ కారు అయితే గుర్తుకొచ్చిందనమాట నాకైతే. ఇంక ఇవి చూడండి, వీటికి తోకలు, రెక్కలు, ఏకలు ఎంత చక్కగా ఉన్నాయో వల్లగా అయితే. చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి చూడండి చుక్కలు చుక్కలు ఉన్నాయి కదా బ్లాక్ కలర్లో నక్షత్రాలతో. ఇంకా ఇవి నేను స్నేక్స్ అన్నాను కదా, పాములు అనమాట. వాటిని చూస్తేనే నాకు భయం వచ్చేసినది. ఇంకా మా చిట్టి తల్లి అయితే దాన్ని చూస్తూనే ఉండదు అనమాట. పాములు బావ అంటే కాదు అవి ఫిషెస్ అన్నాడు. ఫిష్ కాదు బావ, దానిపైన రాస్తున్నాడు చూడు స్నేక్స్ అని, హెడ్ ఫిష్ అని అన్నాను. ఇంకా ఏదో తెలియదులే అన్నాడు మా ఆయన అయితే. ఇది చూడండి నాకైతే నమ్మబుద్ధి కాల, ఇదైతే కలర్గా ఉంది కదా ఫ్రెండ్స్. ఇది ఇలా పెయింట్గానే వేసినారా, రెడీ చేసినారా, లేదా నిజంగా అలాగే ఉందని నాకు తెలియదు. మీకు వీటిలో ఏ ఫిషెస్ అన్న పేర్లు తెలుసుంటే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే తెలియదు, నేనైతే చెప్పేస్తాను. ఇంకా వీటి పేర్లు పైన అయితే రాసున్నారు. ఇంకా ఇక్కడ తాబేలు కనిపిస్తుంది కదా, ఈ తాబేలు కోసం నేను 10 minutes అయితే ఇక్కడే నిలబడుకున్నా. ఎందుకంటారా, వీటిని ఫోటో తీసుకొని వీడియో తీసుకొని కొంతమంది ఇక్కడ ఉన్నారు. ఇంకా వాళ్ళని కాదని మనం ముందుకెళ్ళి తీసుకుంటామా, వాళ్ళు తీసుకున్నాక తీసుకోవాలని చెప్పి వెనకాలే ఉన్నాను అనమాట. మా అన్న అరుస్తున్నాడు ఫాస్ట్ కానీ మేము ఎంత సోపు ఉంటాం అనేసి. మా ఆయన కూడా ఇట్లా రామి నీకు ఇంకోటి చూపిస్తానన్నాడు. ఏంది బాబా అంటే, ఇక్కడ చూడు పెద్ద చేప పడుకో అన్నది అన్నాడు. నేను ఇది బొమ్మ ఏమో అనుకున్నా, కాదు రియల్లే అంట, పడుకో అన్నది. చనిపోయిందేమో బాబా అంటే, కాదు మేము బతుకుండదు, అది ప్రశాంతంగా పడుకొని ఉండదు అన్నారు.
ఇంకా వీటిలో కల్లా ఇక్కడి నుంచి వెళ్ళబుద్ధి కాదు అనే ప్లేస్ ఇదన్నమాట. మనం వీటి కింద నుంచి వెళ్ళాలన్నమాట. పైన అంతా రౌండ్గా ఉంటాయి. ఎంతమంది అంటే చాలామంది ఇక్కడే ఎక్కువ ఫొటోస్ తీసుకుంటున్నారు, వీడియోస్ తీసుకుంటున్నారు. చాలా చాలా కలర్గా చాలా రకాల వైట్ అండ్ బ్లాక్ కలర్లో చాలా బాగున్నాయి అన్నమాట. ఫిషెస్ చాలా పెద్దవిగా ఉన్నాయి. ఇంతకుముందు చూపించినట్టు చిన్న చిన్నవి, ఇవి కొంచెం పెద్దవి, ఇంకా పెద్దది కూడా ఉన్నదన్నమాట. మా పిల్లలు అయితే అమ్మ కొద్ది చేపలు పట్టుకొని వెళ్దాం మనం ఇంటికి అన్నారు. నాన్న ఇవి ఇంటికి తీసుకొని వెళ్ళడానికి కాదు నాన్న, చూసేదానికి ఎగ్జిబిషన్లో పెట్టింది అని చెప్పిన అనమాట నేనైతే. అయితే ఈ వీడియో ఎడిటింగ్ చేయడానికి 3 times నేను వాయిస్ ఓవర్ ఇచ్చిన. మా వాళ్ళు డిస్టర్బ్ చేస్తూనే ఉన్నారనమాట. 80 minutes అయితే ఈ వీడియో తీసిన నేను. 80 minutes తీస్తే 80 minutesలో 5 minutesకి ఒకసారి, 11 minutesకి ఒకసారి, 12 minutesకి ఒకసారి అయితే డిస్టర్బ్ చేస్తూనే ఉన్నారు. లాస్ట్కి ఇదే ఫైనల్ అనమాట. ఇది క్లారిటీగా వస్తుందో రాదో తెలియదు నాకైతే. ఎలా ఉన్నా అడ్జస్ట్ అవ్వండి ఫ్రెండ్స్, ఎందుకంటే చూపించగలుగుతున్న వీడియో అయితే వాయిస్ ఇవ్వడానికైతే 80 minutes కాబట్టి నాకైతే కొంచెం కష్టంగా ఉందన్నమాట. ఇవి అన్నిట్లో కల్లా పెద్ద చేపలు, చాలా పెద్దదన్నమాట. ఇదైతే చూడండి ఎంత షార్ప్గా ఉన్నాయి వీటి ముక్క అయితే కదా ఫ్రెండ్స్. ఇంకా వీటికి కూల్గా ఉండడానికి ఏమో తెలియదు కానీ నాకైతే అక్కడక్కడ ఏసీ కాదు కానీ కూలర్ పెట్టినారనమాట. ఇంకా ఇక్కడ నుంచి ముందుకెళ్ళినాము. ఇక్కడ నుంచి ముందుకెళ్తే ఇంకా కూడా ఉన్నాయి చేపలు. ఎన్ని చూస్తూ ఉంటే ఇంకా చూస్తూనే ఉందాం అనిపిస్తున్నది. అన్ని రకాల చేపలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే. ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడికి ఫినిష్ అనమాట ఫిషెస్ అయితే. తర్వాత నా కొడుకు అయితే ఇక్కడ పోయి నిలబడుకునేసినాడు చాలా సేపు. ఎక్కడికి వెళ్ళినావరా అని ఎత్తుక్కుంటా అన్నాను నేనైతే. లేదు మమ్మీ నేను ఎక్కడికి వెళ్ళలేదులే, ఇక్కడే ఉన్నాను అన్నాడు అనమాట. చాలా సేపటి దాకా ఇక్కడైతే ఆడుకున్నాడు వాడైతే. ఇంకా ఇక్కడ నుంచి పక్కన జలకన్య ఉన్నది, చూపిస్తాను నేను మీకు. మా వాళ్ళు అయితే వీడియో తీసుకొచ్చినాను. నేను నిజమైన జలకన్య అనుకున్నాను, నిజంగా నమ్మలేదనమాట అసలు. మూవీలో చూసాం కదా, ఇప్పుడు రియల్గా చూస్తాం అనుకున్నా. కానీ మా ఆయన్ని నేను ఫోన్లో మాత్రం ఖచ్చితంగా రియల్ జలకన్య అనుకున్నా. మా ఆయన దగ్గరకు వచ్చి చూస్తే కాదు ఇది నిజమైన జలకన్య కాదు, అలా రెడీ చేసి పెట్టినారు అని చెప్పినాడు అనమాట. బట్ నేను నిజంగా నమ్మలేదన్నమాట. ఇంకా చాలామంది ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటా ఉన్నారు. ఇదిగోండి జలకన్య ఇద్దరున్నారనమాట. ముందు మా ఆడబిడ్డ వాళ్ళు వచ్చినప్పుడు అయితే, ఇప్పుడైతే ఒకరే ఉన్నారు. నీళ్ళలో ఎంతసేపు ఎలా ఉంటారు బావా అంటే, అంతేలే నీకు తెలియదులే అన్నాడనమాట. తనకి ఏదో పెద్ద తెలిసినాయని మాతో. నిజమైన జలకన్య లాగానే ఉంది కదా ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్ చేయండి. నాకైతే నిజమైన జలకన్య లాగానే ఉండదన్నమాట. కానీ చాలా కష్టం కదా బావ ఇలా అంటే, డబ్బులు వస్తాయి కదా దండిగానే అన్నాడు. ఎంత డబ్బులు వచ్చినా వాళ్ళకి అలవాట్లేమే అన్నాడనమాట. నా కూతురు అయితే ఇక్కడే ఉండిపోయింది, ఆడుకుంటానే ఉండదు. మా చిట్టి తల్లిని కూడా తీసుకొచ్చినదనమాట. ఇంకా రాండి వెళ్దాం, ఇంకా ముందు ఉంది. ఇదేనా ఇంకా చాలా ఉంది చూడడానికి అన్నాడు మా అన్న అయితే. మా అన్న మా వదిన వచ్చినారు అన్నమాట, వీడికి ఇంతకు ముందే వచ్చినారు. ఇంకా ఇక్కడ చెప్పుల కాడి నుంచి బ్యాండ్లు, క్లిప్లు, ఐస్ క్రీమ్లు, ఇంకా ఫుడ్ తినేది, ఆడుకునేటివి, ఇంకా రంగుల రాట్నం చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట. ఫస్ట్ అయితే ఇంకా ఫ్యాన్సీ స్టోర్ చూడడం ఆగుతామా, దూరిపోయినాం అనమాట. ఇంకా ఎన్ని రకాలు అంటే అన్ని రకాలు చూస్తుంటే అన్నీ తీసుకునేది అనిపిస్తున్నది. కానీ డబ్బులు ఉండాలి కదా, ఇక్కడికి వచ్చి తీసుకోవాలి అంటే డబ్బులు దండిగా ఎత్తి పెట్టుకొని రావాలి ఫ్రెండ్స్. కొద్దిగా కాదు, 1, 2 కాదు, చూడడం వదలబుద్ధి కాదనమాట. ఏదైనా సరే తీసుకోవాలి అనిపిస్తుంది. బట్ నేను వీటిలో కొన్ని తీసుకున్నాను, ఎందుకంటే రేట్ ఎక్కువ అనమాట. వీటిలో కల్లా 20 రూపీస్ అనే కొందికి ఇది ఒకటే అనమాట కదా. అన్నీ కూడా ఉన్నాయి కానీ అన్నీ రేట్ ఎక్కువ. ఇంకా నా కూతురు కొన్ని ఎత్తుకున్నది, అవన్నీ వద్దు నువ్వు గమ్మునుండు కొన్ని చాలా అన్నాను అనమాట. ఇంకా ఇది చూడండి, మా పాపకి అయితే చాలా బాగున్నాయని చెప్పి నేనైతే తీసుకున్నాను అనమాట. ఎంత అని అడిగితే 140 రూపాయలు అని చెప్పినారు. అయితే మా వదిన వచ్చేసి, పిన్ని వద్దు గమ్మునుండు, నువ్వు చెప్తే నేను ముందుసారి వచ్చినా కదా రేట్ ఎక్కువ పిన్ని వద్దు, నేను బయట తీస్తాలే నీకు అన్నది. నేను 50, 60 అనుకున్నాను. ఇంకా క్లిప్పులు అన్న తీసుకుందాం ఉండేవే అని నేను క్లిప్ ఎత్తుకున్నాను. చాలా బాగున్నా చూసేదానికి. ఎంత అని అడిగితే 140 రూపాయలు చెప్పినారు. మేలేనా ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. ఎక్కువ రేట్, కాస్ట్ ఎక్కువ తక్కువ అనేది. ఇంకా అసలు కమ్మలు చూస్తూ ఉంటే భలే ఉన్నాయన్నమాట, పళ్ళు పులకరిచ్చేస్తున్నాయి ఒక్కొక్కటి చూస్తూ ఉంటే. మా చిట్టి తెల్ల కన్నా గాజులు ఎత్తుకుందాం అంటే అవి కూడా 140 రూపాయలు చెప్పినారనమాట. పిన్ని ఇక్కడ అన్నీ రేట్ ఎక్కువ పిన్ని, నేను ముందు వచ్చానని చెప్తున్నా కదా, వద్దంటే ఎనవేంటి నువ్వు అన్నది. సరేలే ఇంకా వీడియో అన్న తీసుకుని వస్తా, తీసుకోకపోతే పోయిందిలేమే అన్నాను. సరే పిన్ని నీ ఇష్టం, నువ్వు ఎటన్నది అన్నదనమాట. లాస్ట్కి అయితే కొన్ని అయితే తీసుకున్నాం, ఖాళీగా అయితే వెళ్ళేదాన్ని జరగదు కదా, ఏదో ఒకటి తీసుకుంటాం కాబట్టి తీసుకున్నాం అనమాట. ఇంక ఇక్కడ నుంచి పాప్కార్న్ బండి ఉన్నది ఎదురుగా, అంతా లోపలే అనమాట.
లోపలే ఉన్నది. అడ్రస్ ఎక్కడ అనేది డిబిఆర్ హాస్పిటల్కి ముందు తూర్పుగా అయితే ఉన్నదన్నమాట ఇది. ఇంకా చెప్పులు కానించి బట్టలు అన్నీ ఉన్నాయన్నమాట. ఇవి బట్టలు చాలా క్లాత్ అయితే బాగుంది, క్వాలిటీ, కానీ రేట్ అయితే ఆకాశాన్ని అంటుతా ఉన్నది. మా ఆయన వద్దురా అవి అన్నాడు. ఇంకా చూసుకున్నా వస్తాయి, మీరు వెళ్ళండి అన్నా. నేను వీడియో తీసుకుంటా అంటే వాళ్ళు వెళ్ళిపోయినారనమాట. నేను ఎక్కడ తప్పిపోయినానని వాళ్ళకేం భయంలే, ఎట్లా అయినా వచ్చేస్తానని చెప్పేసి. నాకే భయం, ఎక్కడ తప్పిపోతానని. నాకు కూడా భయంలే, ఫోన్ ఉండదు కదా, ఫోన్ చేసి వచ్చేస్తారు కదా ఫ్రెండ్స్. ఇంకా అక్కడే కాదు ఫ్యాన్సీ స్టోరు, ఇంకా అక్కడి నుంచి ఇంకా చాలా ఉన్నాయి. ఏది కావాలంటే అది ఉన్నాయన్నమాట. ఒకటి ఉంది ఒకటి లేదు అని లేదు, ఏది కావాలంటే అది ఉంది. ఇంక ఇవన్నీ ఇంకా అది తీసుకున్నాం కదా, ఇంకా ఇక్కడ ఎందుకు వద్దురా అని చెప్పి మా వాళ్ళు లాక్కొని వెళ్ళిపోతున్నారు నన్ను అయితే. ఇంకా నా కూతురు అయితే మమ్మీ కమ్మలు తీసుకో మమ్మీ అన్నది. తన గోల్డ్ పట్టదనమాట, గోల్డ్ వేస్తే సీమ్ పడుతుంది. చాలామంది గోల్డ్ వేస్తే మానుతుంది అంటారు చెవులు, కానీ మా పాపకి ఏంటంటే రోల్డ్ గోల్డ్ పడ్డది. అయితే రకరకాల కమ్మలు వేసినా నేను కూడా చిన్నప్పుడు, రోల్డ్ గోల్డే. మా పాపకు కూడా ఇప్పుడు రకరకాలుగా వేస్తుంది. ఇంకా ఇక్కడ చూడండి హల్వా, ఖర్జూర పండు, ఇంకా చెనుగులు, బొరుగులు అన్నీ ఉన్నాయన్నమాట. వాటిని మేమేమీ తీసుకోలేదు. మా చిట్టి తల్లికి కంటద్దాలు తీసుకున్నాడు మా ఆయన అయితే. ఇక ఇటు చూడండి ఫేక్ ఫామ్లు ఉన్నాయి కదా, వీటిని ఒకటి తీసుకుందామంటే మా ఆయన వద్దురా అన్నాడు అనమాట. ఇకపోతే ఇంకా ఏడు చూడండి ఇంకా చాలా ఉన్నాయి. వాటిని అంతా నేను చూసుకుంటూ వచ్చేసినాను తీసుకోకపోయినా కూడా. ఇంకా ఇక్కడి నుంచి ఆటలు స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇది ఏంటని నేను చూసాను, ఇంకా దగ్గరికి వెళ్ళినాను అడుగుదామని చెప్పేసి. వెళ్తే ఇవి ఉన్నాయి కదా, వీటిని వేసినామంటే అవి టోటల్ వస్తే ఎన్ని వస్తే 6 ఉంటుంది కదా ఒక్కొక్క దానిపైన. టోటల్ మనం వేసింది ఎన్ని వస్తే అది ఇస్తారంట. మా వాళ్ళు వద్దులే అన్నారు. ఇంకా ఇక్కడ ఇంకోటి ఉందన్నమాట వాలీబాల్, ఇంకా చాలా ఉన్నాయి, అవి వద్దన్నారు. ఇంక మా అన్న అయితే మేము మాట్లాడుతూ ఉన్నాం కానీ ఎక్కడికొచ్చేసి వాడైతే బాగానే ఉంది ట్రై చేస్తున్నాడు అనమాట. గురి వేయాలని చెప్పేసి. సరేలే చూద్దామని చెప్పి నేను వీడియో తీస్తున్నా. వాడు చూడలేదనమాట, లేకపోతే వద్దుమే అని ఉంటాడు. బట్ జస్ట్ మిస్ అయిందనమాట. సరేలేనా అన్నీ వస్తాయి మన చేతికి అనుకుంటామా, పర్లేదులే నువ్వు రా అన్న, ఎంజాయ్మెంట్కి ట్రై చేస్తాం అన్నాను. ఇంకా వీటిని చూడండి, వీటిని ఆడదామని చెప్పి నేనే అడిగినాను అనమాట. మా బావ సరే ఇంకా 6 బాళ్ళు వచ్చేసి 50 రూపాయలు అని చెప్పినారు. దానికి తగ్గట్టు అంటే బాల్స్ ఒకే దాంట్లో వేయాలని అనుకున్నారు మా వాళ్ళు. అట్లా కాదంట, ఎట్లా వేసినా సరే టోటల్ కౌంట్ చేస్తే నెంబరు ఏదొస్తే ఆ నెంబర్లో ఏది ఉంటే అది ఇస్తారంట. ఇంకా మేము ఒకరే వేయలేదనమాట, 6 బాల్స్ ఇచ్చినారు. 6 మంది తీసుకొని 6 మంది వేసినాం మేము. టోటల్కి ఇది వచ్చిందనమాట. ఇంకా చెప్తే నవ్వుతారు కదా మీరు, ఏదో ఎక్స్పెక్ట్ చేసినాం మేమైతే, ఏదో వచ్చిందనమాట. ఇంకా ఇక్కడ నుంచి పక్కన ఇంకా మళ్ళీ ట్రై చేస్తామన్నారు మా వాళ్ళు. వద్దులే బావ, ఎందుకు మళ్ళీ మీ దగ్గర తీసుకునేది అన్నాను. నేను ఒకటే కాదు కదా ట్రై చేసింది, ఇంకా అందరూ కాబట్టి నన్ను ఏమనలేదనమాట. ఏమన్నది ఏముంది, ఎంజాయ్మెంట్కే కదా. ఇంకా ఈ రింగ్స్ అన్న వేద్దామని చెప్పి మా అన్న తీసుకున్నాడు. వద్దులేనన్న, 100 రూపీస్ అంట, 6 రింగ్స్ ఇస్తారు. 6 మెంబర్స్ తీసుకున్నాను నేనైతే, ఒకరు మిగిలిపోతాను మళ్ళీ కూడా. తర్వాత వీళ్ళు మా బావ అయితే నేను 100 కొట్టేస్తానులే, 100 రూపీస్ ఉందన్నమాట అక్కడ నోటు, దానిపైన వేసేస్తానులే అన్నాడు. సరే బావా చూద్దాంలే కానీ నువ్వు అన్నాను. ఇంకా ఫస్ట్ నా కొడుకు వచ్చేసి వేస్ట్ చేసినాడు ఊరికే ఒక రింగ్ అయితే, అట్లా ఇసిరే అయినాడు. ఒరే ఎందుకురా నీకు ఇచ్చిన ఊరికే అన్నాడు మా అన్న అయితే. ఇంకపోతే తర్వాత మా ఆయన వేసినాడు అనమాట. ఫుల్ కాన్ఫిడెన్స్గా ఉన్నాడు తనైతే, కానీ అది మిస్ అయిందనమాట. పోతే తర్వాత నా కూతురు వేసినది. తర్వాత మా అన్న వేసినాడు, ఎవరిది రాలేదు. బట్ నేను వేస్తానని చూసినారు. నేనైతే చెప్పాను, నేనైతే ట్రై చేస్తాను కానీ నన్నైతే ఏమన్నదని. నాకు పడలేదనమాట. 66 నెంబర్ ఒకటి పడ్డది, కానీ అది పూర్తిగా పడలా, కొద్దిగా పడ్డది. తర్వాత గన్ ఉన్నది, గన్ షాట్ అయితే చేయలేదు, చేద్దామన్నారు కానీ వద్దని చెప్పిన నేను. ఎందుకు ఊరికే మనం అన్నాను. ఇంకా ఉంది కదా ముందు వెళ్దాం అదా అన్న. ఇక్కడ నుంచి ఇంకా తిరుగుతా అన్నారనమాట. ఇక్కడ 1 2 కాదు, ఎన్ని రకాలంటే అన్ని రకాలు ఉన్నాయన్నమాట ఇక్కడ ఎంజాయ్ చేయడానికైతే. ఇంకా ఇక్కడ నుంచి ఇదిగోండి, ఇదైతే నేనైతే టేస్ట్ చేయలేదు కానీ మా వదిన టేస్ట్ చేసినది. చాక్లెట్ క్రీమ్ అయితే అట్లా కారుతూ ఉంటే నోరు ఊరిపోతానది. బన్ ఉంది కదా, బన్కి క్రీమ్ వేసేసిస్తే 40 రూపాయలు అంట. అది 40 60 చెప్పినారు. మా అన్న అయితే మా వదినకి అయితే తీస్తున్నాడు. తిని నువ్వు కూడా అన్నాడు. నాకు వద్దులేని అని చెప్పిన. ఇంక వీళ్ళంతా తింటా ఉంటే నేను వేరే దగ్గరికి వెళ్ళినా అనమాట. తిని అంజలి ఎట్లా ఉంది టేస్ట్ చేసి చెప్పు, ఎట్లా ఉంది, ఎట్లా ఉంటుంది, అట్నే ఉంటుంది.
ఇంకా వీళ్ళు తింటా అన్నారు, నాకైతే ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను అక్కడి నుంచి వచ్చేసినాను. వచ్చేసి అయితే మళ్ళీ ఇక్కడ చూడండి కార్లు, ఇంకా స్కూటర్లు తిరిగేటివి 1, 2 కాదు. ఇంక ఇది చూడండి పిల్లలు దీనిపైన ఎంత ఎత్తు ఎగిరితే అంత ఎత్తు మళ్ళీ పైకి నుంచి కిందకి వస్తారు కదా, అదనమాట. ఇంకా నేను ఇంకా వీటిలో కల్లా నేను ఎక్కువ ఏది ఇక్కడికి రావడానికి కారణం వచ్చేసి నాకు ఇష్టం అన్నిట్లో కల్లా జైంట్ వీల్ అనమాట. అసలు నా జీవితంలో జైంట్ వీల్ ఎక్కుతాను అని అనుకోలేదు. బట్ మా ఆయన్ని అడిగిన, బావా ఒక్కసారైనా సరే జైంట్ వీల్ ఎక్కాలి అని. అయితే ఏమీ అంత పిచ్చి అనుకోకండి మీరైతే, ఎందుకంటే అసలు అంటే ఇంత పెద్దది ఎప్పుడూ ఎక్కలేదన్నమాట. ఇప్పుడే ఫస్ట్ టైం ఎక్కుతా అన్నాను. అయితే ఎంజాయ్మెంట్ అంటే ఫుల్ ఎంజాయ్మెంట్ కాదు, అరుస్తాను. అది మా వదినైతే ఇంతకుముందు వచ్చినప్పుడు ఎక్కినదంట. బట్ నేను మాత్రం ఇప్పుడే ఎక్కుతాను కదా, ఫస్ట్ టైం చాలా ఎత్తులో ఉన్నా కదా, కళ్ళు తిరుగుతున్నాయి అన్నమాట. అయితే ఏం కాదులే పిన్ని అన్నది, గట్టిగా పట్టుకోండి అన్నారు. పిల్లల్ని కూడా ఎక్కిపించినాము, పిల్లల్ని కూడా పట్టుకున్నాము అనమాట గట్టిగానే. ఒక్కొక్కసారి తిప్పుతా ఉంటే అసలు ఎక్కడబ్బా ఏమో, నేను ఫస్ట్లో అయితే వీడియో తీసుకున్న తర్వాత ఫోన్ పెట్టేసి గట్టిగా పట్టుకుంటాను పడిపోతానేమో అనుకున్నాను. బట్ అంతా కళ్ళేం తిరగలేదు కానీ బాగానే ఉన్నది. ఎంత హ్యాపీగా ఉన్నదంటే బాధలన్నీ మర్చిపోయి సంతోషంగా గాలిలో పక్షులు ఎలా తిరుగుతాయి హాయిగా, అంత హాయి అనిపించింది నాకు. ఇంకా అక్కడి నుంచి దిగి వచ్చేసినాం అనమాట. అయిపోయింది, ఒక 5 minutes అయితే తిప్పినారు. 120 తీసుకున్నారు అనమాట ఒక మనిషికి. ఇంకా ఐస్ క్రీమ్ కాడికి వచ్చిన, వదులుతాను నేను ఐస్ క్రీమ్ని, 50 రూపాయలు అంట ఒకటి వచ్చి. ఇంకా తీసుకొని ఫ్లేవర్స్ 3 ఫ్లేవర్లు ఉన్నాయి, చాక్లెట్, వెన్నెలా, రోస్ అయితే ఉన్నదనమాట. ఇంకా అక్కడి నుంచి తినేసి ఫాస్ట్గా అయితే ఇక్కడికి వచ్చేసిన అనమాట. ఎక్కడికంటే బీట్స్ ఉన్నాయి కదా, ఇవి చాలా బాగున్నాయి దండలు అయితే. బ్లాక్ కలర్ బీట్స్ నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా నా కూతురు అయితే ఈ గ్రీన్ చూపించిన కదా, వాటిలో రోజ్ తీసుకుందామన్నది, పింక్ది అయితే. సరేలే తల్లి, చిట్టి తల్లి నీకే తీసుకుంటా అని చెప్పి తీసుకున్నాను. నేను ఇంటికి వచ్చిన తర్వాత నాకు బ్లాకే బాగుండదు అనిపించింది, కానీ తీసుకునే నాకు ఇంకేం చేస్తాం, ఏం చేయలేం కదా, ఇంకా దాన్నే తీసుకొచ్చిన అనమాట నేనైతే. ఇంకా అన్నీ చూస్తూ ఉంటే భలే ఉన్నాయి, అన్నీ తీసుకుందామంటే డబ్బులు ఉండాలి కదా, కాబట్టి ఒకటైతే తీసుకున్నా. చైన్ అయితే 200 పడ్డదా, చైన్ అయితే మేలేనా, కామెంట్ చేయండి. ఇంకా పోతే అక్కడి నుంచి వస్తా అంటే పీచు మిఠాయి ఎలా ఉంటాయి కదా, అవి ఉన్నాయన్నమాట. ఇంకా అక్కడి నుంచి వస్తే మా వాళ్ళంతా ఎక్కడరా స్వామి అని చెప్పి తిరిగి చూసిన. మా వదిన అయితే పాపని తీసుకుని ఇక్కడికి వచ్చినది అనమాట. ఇది వచ్చి 120 అనమాట. ఇది కూడా అయితే కార్లో చూడండి చిట్టి తల్లి తిరుగుతా అన్నది, వేరే పాప అనమాట. మా పాపను కూడా కార్లో ఎక్కిపించి తిప్పినారు. నా కొడుకు కూడా తిరిగినాడు. మా చిట్టి తల్లి భయపడుతున్నాం అనుకుంటే ఫుల్ ఎంజాయ్ చేసినాడు అనమాట. నా కొడుకు అయితే ఫుల్ ఎగ్జైట్ అయిపోయినాడు, తోలుతున్నట్టు ఫీల్ అయిపోయినాడు పెద్ద పాపం. బ్యాటరీ కూడా అయిపోయిన తర్వాత అది దిగేసినారనమాట వాళ్ళు. ఇకపోతే ఇక్కడ చూడండి గాలి అనమాట, ఇదంతా ఏరియా మొత్తం ఫుల్. పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేసినారు, ఫుల్ హ్యాపీ అయినారనమాట మా పిల్లలు, అంత బాగా ఎంజాయ్ చేసినారు. అసలు ఎంత హ్యాపీ అంటే ఈ హాలిడేస్లో ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు ఒకసారి వచ్చి అమౌంట్ అయితే ఎత్తుకొని రండి. ప్రతి ఒక్కటి వదలబుద్ధి కాదు, ఇంకా చాలా ఉన్నాయి తిరగాలంటే, కానీ మేము కొన్నే తిరిగినామన్నమాట. ఒకసారి వచ్చి మీరు తిరుపతికి ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను చెప్తున్నా, మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. ఓకేనా, ఎవరైనా వస్తే లేదా ఇప్పుడు వచ్చి చూసున్నా సరే, తిరుపతిలో వచ్చి చూసున్నా సరే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్, సీ యూ, టాటా. ఒక చిన్న